వెల్కమ్ టు ఆర్జీఎన్ ఇన్ఫో. జిఎఫ్ఎల్ఎన్ 75 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఫిబ్రవరి 16న 3, 4, 5 తరగతుల తెలుగుకు సంబంధించి నిర్వహించవలసిన కృత్యాలను గురించి తెలుసుకుందాం. ముందుగా స్ట్రీమ్ గ్రూపుకు సంబంధించి సంభాషణ యాక్టివిటీ దీపావళి ఇచ్చారు. విద్యార్థుల చేత దీపావళి గురించి వాళ్లకు తెలిసిన విషయాల గురించి మాట్లాడమనాలి. అలాగే సంభాషణను కొనసాగించడానికి మనం కొన్ని రకాల ప్రశ్నలు వేయాలి. దీపావళి పండుగను ఎందుకు జరుపుకుంటారు? దీపావళిని ఇంకే పేరుతో పిలుస్తారు? దీపావళి పండుగలో ఏమి వెలిగిస్తారు? అలాగే దీపావళి పండుగ మనకు ఏమి సందేశాన్ని ఇస్తుంది? ఇలాంటి ప్రశ్నలు వేసి సంభాషణను కొనసాగించాలి. తర్వాత కథకు సంబంధించిన కృత్యాలలో అపాయంలో ఉపాయం కథ ఇచ్చారు. ముందుగా కథ యొక్క చిత్రాన్ని అలాగే కథా శీర్షికను గురించి విద్యార్థుల చేత చర్చింపజేయాలి. దీనివల్ల కథలో ఏం జరుగుతుందో విద్యార్థులు ఊహించగలుగుతారు, ఒక అంచనాకు రాగలుగుతారు. తర్వాత కథను ఉపాధ్యాయుడు స్పష్టంగా చదివి విద్యార్థులకు వినిపించాలి. విద్యార్థులు కథను శ్రద్ధగా వినాలి. తర్వాత విద్యార్థుల చేత కథలోని ప్రతి అక్షరాన్ని ఏలు ఉంచి చూసి చదివించాలి. తర్వాత కథను సొంత మాటల్లో చెప్పించాలి. తర్వాత చదువుట యాక్టివిటీలో గుణింతాలను 8 పద్ధతుల్లో చదివించాలి. 1 ఎడమవైపు నుండి కుడివైపుకు చదవటం, కుడివైపు నుండి ఎడమవైపుకు చదవటం. 3 పైనుండి కిందికి చదవటం. 4 కింద నుండి పైకి చదవటం. 5 పై ఎడమ మూల నుండి క్రింది ఎడమ మూల వరకు చదవటం. 6 పై కుడి మూల నుండి క్రింది ఎడమ మూల వరకు చదవటం. 7 అక్షరం వదిలి అక్షరం చదవటం. 8 జిగ్జాగ్గా చదవటం. ఈ విధంగా 8 పద్ధతుల్లో గుణింతాలను చదివించాలి. తర్వాత ఆటలు తెరుచుకో సిమ్సిమ్. కొన్ని తెల్ల కాగితాలను తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా చించాలి. వాటిపై కొన్ని అక్షరాలు, కొన్ని పదాలు రాసి మడత పెట్టి ఒక బుట్టలో వేసి కలపాలి. విద్యార్థులను వృత్తాకారంలో కూర్చోబెట్టి వారి మధ్యలో ఆ బుట్టను ఉంచాలి. ఆ తర్వాత టీచర్ మరియు విద్యార్థులు తెరుచుకో సిమ్సిమ్, తెరుచుకో సిమ్సిమ్ అంటూ చప్పట్లు కొట్టాలి. అప్పుడు ఒక్కొక్క విద్యార్థి వచ్చి బుట్టలో నుండి ఒక చిట్టి తీస్తాడు. ఆ చిట్టిలో ఉన్న అక్షరం లేదా పదాన్ని చదివి దానితో ఒక పదము లేదా వాక్యాన్ని చెప్పాలి. ఈ విధంగా విద్యార్థులందరి చేత ఆటను ఆడించి ఆటను కొనసాగించాలి. తర్వాత మౌంటైన్ గ్రూప్కు సంబంధించి సంభాషణ ఏవైనా కొన్ని వాక్యాలతో సొంతంగా కథను తయారు చేయాలి. ముందుగా కథ ఎలా తయారు చేయాలో ఉపాధ్యాయుడు వివరించి చెప్పాలి. మనకు అనగనగా ఒక అడవి అని ఇచ్చి కథను కొనసాగించండి అన్నారు. ఒక కథను చూద్దాం. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో పెద్ద పెద్ద చెట్లు, పచ్చని మొక్కలు, రంగురంగుల పూలు ఉండేవి. పక్షులు మధురంగా కూస్తూ ఉండేవి. జింకలు స్వేచ్ఛగా పరిగెత్తేవి. కోతులు చెట్లపై ఊగేవి. ఆ అడవిలో ఒక చిన్న చెరువు కూడా ఉండేది. ఆ అడవిలో ఒక చిన్న కుందేలు ఉండేది. అది చాలా తెలివైంది. ఒకరోజు అడవిలో పెద్ద గాలివాన వచ్చింది. చెట్ల కొమ్మలు విరిగిపోయాయి. కొన్ని చిన్న మొక్కలు నేల కూలిపోయాయి. జంతువులన్నీ భయపడ్డాయి. ఆ సమయంలో కుందేలు ధైర్యంగా ముందుకు వచ్చింది. మనమంతా కలిసి పనిచేస్తే అడవిని మళ్ళీ అందంగా మార్చగలం అని చెప్పింది. జింకలు నేలను సరిచేశాయి. కోతులు చిన్న మొక్కలను నాటాయి. పక్షులు గింజలను చల్లి సహాయం చేశాయి. కొన్ని రోజుల తర్వాత అడవి మళ్ళీ పచ్చగా మారింది. జంతువులు, పక్షులు ఆనందంగా జీవించసాగాయి. ఈ విధంగా ఏదైనా ఒక కథను రాయించవచ్చు. తర్వాత కథకు సంబంధించిన కృత్యాలలో అపాయంలో ఉపాయం కథ ఇచ్చారు. ముందుగా విద్యార్థుల చేత కథా చిత్రాన్ని అలాగే కథా శీర్షికను గురించి చర్చింపజేయాలి. దానివల్ల కథలో ఏం జరుగుతుందో విద్యార్థులు ఊహించగలుగుతారు, అంచనా వేయగలుగుతారు. తర్వాత కథను ఉపాధ్యాయుడు స్పష్టంగా విద్యార్థులకు చదివి వినిపించాలి. అలాగే విద్యార్థుల చేత కూడా చదివించాలి. తర్వాత విద్యార్థుల చేత సొంత మాటల్లో కూడా చెప్పించాలి. తర్వాత చదువుట యాక్టివిటీలో పేరా చదువుట. ఏదైనా ఒక పేరాను విద్యార్థుల చేత చదివించాలి. పేరా చదివించేటప్పుడు ముందుగా ఉపాధ్యాయుడు పేరాను ఎలా చదవాలో చదివి వినిపించాలి. ఇక్కడ చూడండి, ఒక చిన్న పేరా చదువుదాం. మా తోటలో ఒక చెట్టు ఉంది. చెట్టు పైన ఒక చిలుక ఉంది. దాని రంగు పచ్చగా ఉంది. అది ఎరుపు టమాటాలు తింటుంది. ఇలా ఏదైనా ఒక చిన్న పేరాను విద్యార్థుల చేత చదివించాలి. తర్వాత
ప్రాస పదాలాట. ఇక్కడ చూడండి ప్రాస పదాలాట ఎలా ఆడాలో ఇక్కడ ఇచ్చారు. గోడ, నేల, చార్టు దేనిపైన ఏదైనా ఒక పదాన్ని రాయండి. ఇప్పుడు ఆ పదంతో పోలిన లేదా ప్రాస కలిగిన పదాలను మరికొన్ని పదాలను బోర్డుపై రాయండి. అదే ప్రాస పదాలు అంటే అలాంటి పదాలే, పోలిన పదాలు. ఆ తర్వాత మీరు కేవలం ఒకే పదాన్ని రాసి మరిన్ని మిగతా పదాలను విద్యార్థులకు చెప్పమని మరియు రాయమని చెప్పండి. ఇక్కడ చూడండి అక్కడ అమ్మాయి రాసింది ఉమ, రమ, సుమ. ఆ పదాల్లో చివరి అక్షరం మా వచ్చింది కదా, అదే ప్రాస అంటే. అలాగే రాము, సోము. నేను కొన్ని ప్రాస పదాలు ఇచ్చాను చూడండి, అవి మీ నోట్బుక్లో రాసుకోండి. గట్టి, పట్టి, అన్న, కన్న, ఆడాలి, పాడాలి, చదవాలి, రాయాలి, పెరగాలి, తరగాలి, కొండ, దండ, నీరు, తీరు, వాన, కాన, కయ్యం, నెయ్యం, చుట్టు, పుట్టు, మంచి, పెంచి, మాట, పాట లేదా బాట, కలిసి, మెలసి, తల్లి, మల్లి మొదలైనవి. తర్వాత స్కై గ్రూపుకు సంబంధించి సంభాషణ యాక్టివిటీ. వీరికి కూడా ఏవైనా కొన్ని వాక్యాలతో సొంతంగా కథ తయారు చేయించాలి. అనగనగా ఒక అడవి, కథను పొడిగించమని చెప్పారు కదా, కథను పొడిగిద్దాం, ఒక కథను తీసుకొని పొడిగిద్దాం. అనగనగా ఒక అడవి, అడవిలో ఎత్తైన చెట్లు, పచ్చని గడ్డి, చల్లని గాలి, మధురమైన పక్షుల కిలకిల రావాలు ఉండేవి. ఆ అడవిలో ఒక చిన్న జింక ఉండేది. ఒకరోజు జింక నీరు తాగడానికి చెరువుకు వెళ్ళింది. అక్కడ ఒక చిన్న కుందేలు కూర్చొని ఏడుస్తూ కనిపించింది. జింక అడిగింది, ఎందుకు ఏడుస్తున్నావు? కుందేలు చెప్పింది, నేను దారి తప్పిపోయాను, నా ఇల్లు ఎక్కడో తెలియటం లేదు. అప్పుడు జింక, నువ్వు బాధపడకు, నేను నీకు సహాయం చేస్తాను, మనం కలిసి వెతుకుదాం అని చెప్పింది. అందరూ కలిసి అడవిలో కుందేలు ఇల్లు వెతుకుతున్నారు. ఇద్దరు కలిసి అడవిలో కుందేలు ఇల్లు వెతుకుతున్నారు. మార్గంలో ఒక పెద్ద వృక్షం దగ్గర గూడు కట్టుకున్న పక్షి కనిపించింది. పక్షి వారికి దారి చూపించింది. కొద్దిసేపటి తర్వాత కుందేలు తన ఇంటిని కనుగొంది. అది చాలా సంతోషించింది. కుందేలు జింకకు, పక్షికి కృతజ్ఞతలు చెప్పింది. తర్వాత కథకు సంబంధించిన కృత్యాలలో అపాయంలో ఉపాయం కథ ఇచ్చారు. వీరికి కూడా మనం ముందుగా ఆ కథకు సంబంధించిన చిత్రాన్ని, అలాగే కథకు సంబంధించిన పేరు, శీర్షికను గురించి చర్చింపజేయాలి. విద్యార్థులు ఆలోచించగలుగుతారు, అంచనా వేయగలుగుతారు, ఊహించగలుగుతారు కథలో ఏముందో. తర్వాత కథను ఉపాధ్యాయుడు స్పష్టంగా చదివి వినిపించాలి. అలాగే విద్యార్థుల చేత కూడా చదివించాలి. కథను విద్యార్థుల చేత సొంత మాటల్లో చెప్పించాలి. తర్వాత చదువుట యాక్టివిటీలో స్కై వాళ్లకు కథ చదవటం ఇచ్చారు. కథను ఎలా చదవాలో విద్యార్థులకు ముందుగా ఉపాధ్యాయుడు చెప్పాలి, చదివి వినిపించాలి. ఇక్కడ ఒక కథ చదువుదాం. అది వర్షాకాలం. ఆకాశంలో నల్లని మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. చల్లని గాలి బాగా వీస్తుంది. నాకు ఊయలలో ఊగాలనే కోరిక కలిగింది. మా పెద్దన్నయ్య ఇంటిలో నుంచి ఒక తాడు తీసుకొని వచ్చాడు. అప్పుడు అన్నయ్య ఆ తాడుని చెట్టుకు కట్టి ఊయల తయారు చేశాడు. మేము అందరము కలిసి ఊయలలో హాయిగా ఊగాము. మిగతా నా స్నేహితులు కూడా వచ్చి సంతోషంగా ఊయలలో ఊగారు. ఆ విధంగా ఊగుతూ ఉండగానే చీకటి పడింది. తర్వాత ఆటల్లో ఫైర్ ఇన్ ద మౌంటైన్, రన్ రన్ అనే ఆట ఇచ్చారు. ఈ ఆటను ఎలా ఆడాలో అక్కడ చూడండి. పిల్లలందరూ గుండ్రంగా గీతపై నుంచోవాలి. ఒక పిల్లవాడు గీత మధ్యలో నిలబడి చెప్పాలి ఫైర్ ఇన్ ద మౌంటైన్ అని. గీతపై నుంచున్న పిల్లలు రన్ రన్ అని చెప్పాలి. గీత మధ్యలో ఉన్నవాడు ఎంత బిగ్గరగా చెబుతాడో మిగతా వాళ్ళు అంతకన్నా గట్టిగా రన్ రన్ అని చెబుతూ పరిగెత్తాలి. మధ్యలో ఉన్నవాడు ఎంత నెమ్మదిగా చెబితే మిగతా వాళ్ళు అంత నెమ్మదిగా చెబుతూ పరిగెడుతూ ఉండాలి. మధ్యలో పిల్లవాడి యొక్క గొంతులో మిగతా పిల్లల గొంతులు కలుస్తూ ఉండాలి. దీన్ని మరొక విధంగా కూడా ఆడవచ్చు. పిల్లలందరూ గుండ్రంగా నిలబడాలి. ఒక పిల్లవాడిని లీడర్గా ఎంచుకోవాలి. లీడర్ గట్టిగా ఇలా అంటాడు, ఫైర్ ఇన్ ద మౌంటైన్, రన్ రన్ అని. ఆ మాట విన్న వెంటనే పిల్లలందరూ వేగంగా పరిగెడుతూ ఉండాలి గుండ్రంగా. కొద్దిసేపటి తర్వాత లీడర్ స్టాప్ అని అంటాడు. స్టాప్ అన్న వెంటనే అందరూ అక్కడే ఆగిపోవాలి. ఎక్కడున్నారో అక్కడే ఆగిపోవాలి. ఎవరు కదిలినా లేదా ఆలస్యంగా ఆగినా వారు ఆటలో నుంచి బయటికి వెళ్తారు. ఈ విధంగా ఆటను కొనసాగించవచ్చు. ఇంకో విధంగా కూడా ఫైర్ ఇన్ ద మౌంటైన్, జంప్ జంప్ అని కూడా ఆడించవచ్చు. అంటే ఫైర్ ఇన్ ద మౌంటైన్, జంప్ జంప్ అన్నప్పుడు
విద్యార్థులు జంప్ చేయాలి. స్టాప్ అన్నప్పుడు ఆగాలి. ఎవరైతే ఆగకుండా అలానే జంప్ చేస్తుంటారో వాళ్ళు ఆటలో నుంచి బయటికి వెళ్తారు.